Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. అవుతూనే ఉంటాయి ఇక 22A భూముల వివాదం. ఈ వివాదం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది, పొలిటికల్ వార్స్ కు దారితీస్తోంది. వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చేసి వాటిని తొలగించేందుకు 30% కమిషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇదంతా అధికారుల తప్పిదమే అని మంత్రి పొంగులేటి అంటూ ఉండగా, ఇది తప్పిదం కాదు, కుట్ర అంటున్నారు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పూర్తి విచారణ జరిపి దోషులను బయట పెడతామంటున్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధికారులు కావాలని తీసుకున్నా దీని మీద ఎంక్వైరీ చేయిస్తున్నాం. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడలేదు. ఇది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి, తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి, ఆ ప్రాంతాల్లో రైతులు ప్రజలు మధ్యవర్తి వారు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగితే గతంలోనే నేను చెప్పిన, ఎవరో ఉద్దేశపూర్వకం చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా దీని బాధ్యులైన అధికారులపై చర్య తీసుకుంటాం. ఆన్లైన్లో అప్లై చేసుకునేది ఎన్ని అవసరం లేదు. నేను చెప్తున్న ఒక సీనియర్ మినిస్టర్గా మీరందరూ కూడా నిశ్చితంగా ఉండేది, మీరు అప్లికేషన్ పెట్టుకునే అవసరం కూడా లేదు. మీకు ఎవ్వరు కూడా భయపడొద్దని మీకు హామీ ఇస్తున్నాం. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులేమో ఒకళ్ళు తప్పిదం అంటారు, ఇంకోళ్ళేమో కుట్ర అంటారు. అసలు ఇది తప్పిదమా కుట్రనా? రమేష్, కాంగ్రెస్ వర్గీయులు ఏమంటున్నారు? రైట్, కాంగ్రెస్ వర్గీయులు అటుంచితే ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పూర్తిగా ఇందులో తప్పిదం జరిగింది. మొత్తం ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ క్యాబినెట్ లో ఉన్నటువంటి సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా ఇది అధికారుల తప్పిదం కాదు, ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? అయితే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే అధికారుల తప్పిదం ఉంది, క్షమాపణలు చెప్తున్నామని పొంగులేటి చెప్పడం జరిగింది. అదే క్యాబినెట్ లో ఉన్నటువంటి సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇది అధికారుల తప్పిదం కాదు, కుట్ర జరుగుతుంది. గతంలో 3 నెలల క్రితమే యాదగిరిగుట్ట పరిధిలో యాదగిరిగుట్టలో 42,000 ఎకరాలను కూడా ఈ 22A నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. అక్కడ స్వయంగా కూడా స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్పాను. ప్రతిపక్షాలు ఇప్పుడు బయట పెట్టడం కాదు, నేను 3 నెలల క్రితమే 42,000 ఎకరాలు ఈ విధంగా నిషేధిత జాబితాలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని చెప్పారు. ఇదే వ్యాఖ్యల్ని హరీష్ రావు కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 నెలల క్రితమే సీఎం కి చెప్పడం జరిగింది. మరి సీఎం ఎందుకు దీన్ని పరిశీలించలేకపోయారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ తో పాటు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు, ఎందుకంటే ఇది ఒక రంగారెడ్డి జిల్లానో హైదరాబాద్ జిల్లానో కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 30% కమిషన్లు, ఈ 30% కమిషన్లు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నిషేధిత జాబితాలో పెట్టడం, ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి మళ్ళీ 30% కమిషన్లు తీసుకుంటున్నారని కూడా విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడమంతా కూడా కుదిపేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, బాధ్యులు ఎవరో గుర్తించాలి. నిజంగానే 30% కమిషన్లు తీసుకుంటున్నారా ప్రజల నుండి? అదే ఆధారాలతో కూడా ఆ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా కూడా రెవెన్యూ అధికారుల తప్పిదమే కాదు, ఇదంతా కూడా 22A జాబితాలో పెట్టిన తర్వాత దాన్ని నిషేధ జాబితా నుంచి తీయాలంటే ఖచ్చితంగా 30% కమిషన్లు అడుగుతున్నారు. ఇది స్వయంగా ఆధారాలతో సహా కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు చేసిన తప్పిదమో, ఇది ప్రభుత్వం చేసిన తప్పిదమో, కానీ ఇప్పుడంతా కూడా బాధ్యులు ఎవరైనా మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంది? ఇది ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి అప్లై చేసుకోకున్నా కానీ బాధితులకు మనమే న్యాయం చేయించాలి. పూర్తిగా 22A నిషేధ జాబితా నుంచి తీసివేయిస్తాం. ఖచ్చితంగా దీన్ని సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చిస్తాను. తాను ఎవరైనా ఇట్లా ఇబ్బందులు పడితే స్వయంగా తనకే కాల్ చేయండి అని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ రమేష్. ఇది గత ప్రభుత్వం చేసిన తప్పిదము, ఈ ప్రభుత్వం చేసిన తప్పిదము పక్క నుంచితే రైట్ నౌ సఫర్ అవుతుంది మాత్రం ప్రజలే. కాబట్టి ప్రజలను అడ్రస్ చేస్తూ ఇటు సీఎం గతంలో మాట్లాడారు, నాది హామీ అంటూ కూడా ఆయన హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు ఇది కుట్ర అంటూ కూడా కొంతమంది అంటున్నారు. సో ఏదేమైనా ప్రజలకు సంబంధించిన తమ భూములు, కష్టపడి సంపాదించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి 22A నుండి బయటకు రావాల్సిందే. దీనికి సంబంధించి 30% ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటే తప్ప ఇటువంటి ఏవైతే ఈ పనులు ఉంటాయో, పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆగని పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. ఇక